ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి వాళ్ళిద్దరికి పేరు వచ్చిందేంటి? అదే ఎందుకో దానికి అలా కలిసి వస్తుందే. చూడు, పేరైతే సరిపోయిందా, ఇదే ల్యాబ్ లో అది కింద పడేలాగా చేసి అందరూ నవ్వుకునేలా చేస్తాను. అది కింద పట్టం కాదే, నువ్వు జాగ్రత్తగా లేవనుకో దాని చేతిలో నువ్వు ఫూల్ అవుతావు. అది చూసుకో. ఛాన్సే లేదు, చెప్తా దాని సంగతి. ఉమ్. ఈ బండది నాకు పేరా? చెప్తా. ఇతంతో నేనుండను, ప్రాక్టీస్ చేయను అని చెప్పి పారిపోయేలా చేస్తా. ఏంటి? నీ కాలు తగులుతుంది, కొంచెం పక్కకు పెట్టుకో. తగులుతోందా? చెప్తా నీ సంగతి. ఇవి దీనికి ఆ పల్లవి కాళ్ళ దగ్గర ఇవి వేసి వాటిని తొక్కేలాగా చేస్తే అది అరిచి గోల పెడుతుంది. అందరూ నవ్వేలాగా చేస్తాను. ఈ బండతాన్ని మనం బలంతో ఏమీ చేయలేం. అందరి ముందు పిచ్చిదాల్లా నవ్వేలా చేసి అందరూ నవ్వుకునేలా చేస్తా. లాఫింగ్ గ్యాస్ తయారు చేసి దీన్ని ఏడిపిస్తా. ఇది స్మెల్ గనక పీలిస్తే ఇక పిచ్చి దానిలాగా నవ్వుతూనే ఉంటుంది. ఒసే బండదానా, వస్తున్నా. నా చరణ్కే పేరుగా ఉంటావే, చెప్తా నీ సంగతి. నాకు పిన్స్ గుచ్చుకుని ఏడుస్తూ ఉంటే నీకు నవ్వులాటగా ఉందా? అయ్యో లేదక్షిత, పిన్స్ గుచ్చుకున్నాయా? నొప్పిగా ఉందా? చూసావా అక్షిత, నీకు పెన్స్ గుచ్చుకొని నువ్వు వేడుస్తుంటే శరణ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిగో నేను ఎంజాయ్ చేయట్లేదు, బాధపడుతున్నాను. చరణ్, ఇదేమి బాగాలేదు. నేనేమో బాధపడుతూ ఉంటే నువ్వేమో నవ్వుతావా? పైగా ఇలా ఎక్కిరిస్తావా ఇలా నవ్వుతూ? రేయ్, ఏమైందిరా నీకు? ఎందుకు అలా నవ్వుతున్నావు? అక్షితకి పాపం పిన్స్ గుచ్చుకున్నాయంట. ఏం జరుగుతుంది ఇక్కడ? అదే ఏం లేదు సార్. ఏంటి వెర్రెక్కిన వాడిలా అలా నవ్వుతున్నావేంటి? నీకేమైంది? సార్, చేతులకి పెయిన్స్ గుచ్చుకున్నాయి సార్. పిన్సా?
అవెక్కడి నుంచి వచ్చాయి? అయినా మీకు ప్రాక్టికల్స్ చేయమని చెప్తుంటే ఆటలేంటి? త్వరగా కానివ్వండి. అక్షిత, నువ్వు ఏడ్చింది చాలు. చరణ్, నువ్వు నవ్వింది చాలు. ప్రాక్టికల్స్ మొదలు పెడదామా? అందరూ స్టార్ట్ చేయండి. నమస్కారం మేడం. నమస్తే నమస్తే, పదండి. ఇదిగోండి మేడం, మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్. పర్సన్ డిఫరెంట్గా ఉన్నాడు కదా. ఎవరండి అతను? వీళ్ళెందుకు అతనితో మాట్లాడుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు గుండమ్మ. ఏమండి? ఏమండి? పాము. అయితే ఇందాక అక్షిత వైష్ణవి మాట్లాడిన వ్యక్తి పాములోడా? ఇతనే పాముని తీసుకొచ్చి ఆడిటోరియంలోకి వదిలాడంటే అర్థం కావడం లేదా అండి? ఆడిటోరియంలోకి పాముని రప్పించింది, పల్లవిని కాటేసేలా చేయించింది ఆ అక్షిత వైష్ణవియే. సార్, ఆ సీసీటీవీ ఫుటేజ్ని కొంచెం ఇస్తారా? ఓకే మేడం. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే సార్. పదండి. చాలే, ఇక నవ్వింది ఆపు. నేను ఆపలేను అక్షిత. నేను నవ్వాలని నవ్వట్లేదు. నీకు పిన్స్ గుచ్చుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.